హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్ మేకర్తో మంచూరియన్ రెసిపీ అండి. ఇది సాఫ్ట్గా కాకుండా క్రంచీగా అయితే వస్తుంది. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేదా పిల్లల లంచ్ బాక్స్లో కానీ సింపుల్గా చేసుకునే హోమ్మేడ్ రెసిపీ అండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఒక బౌల్లో వాటర్ పోసుకొని చక్కగా మరిగించుకొని ఇందులోనే కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత టర్మరిక్ పౌడర్ వేసుకొని మనకు కావాల్సిన మిల్ మేకర్ని వేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఈ హీట్ వాటర్లోకి అయితే డిప్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇలా అంతా కూడా మునిగేలాగా కలుపుకుంటూ 5 మినిట్స్ అయితే ఇలా వదిలేద్దాం. 5 మినిట్స్ తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత అంతా మిల్ మేకర్ని కూడా ఇలా స్పీస్ చేసి ఇంకో బౌల్లోకి అయితే వేసుకుందామండి. మనం ముందుగా స్పీస్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్లోకి కొద్దిగంత సాల్ట్ అయితే వేసుకుందామండి. మనం ఇందాకే కొద్దిగా అయితే వేసుకున్నాం కదా వాటర్లోకి, ఇందులోకి కొద్దిగానే పడుతుందండి. అలాగే మన స్పైస్కి తగినంత కారం అయితే వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా అంతా కూడా మిక్స్ చేసేసుకుందామండి. ఈ స్పైసెస్ అన్నీ కూడా మిల్ మేకర్కి పట్టేలాగా చక్కగా 3 to 4 మినిట్స్ కలిపేసుకొని లిడ్ పెట్టేసి ఒక 20 మినిట్స్ అయితే మ్యారినేట్ చేసి అయితే పెట్టేసుకోవాలండి. దాని తర్వాత మనకు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ అంతా కూడా ఆయిల్లో వేసుకొని ఒక 3 to 4 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా కూడా ఫ్రై చేయొద్దు, అలాగనే వెంటనే కూడా తీసేయొద్దండి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా అండి, ఇలా వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా అంతా కూడా చక్కగా ఫ్రై అయితే చేసుకుందామండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ. స్టవ్ వెలిగించుకొని మరొక ప్యాన్ అయితే పెట్టేసుకుందామండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే పోసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం ముక్కల్ని వేసుకొని అయితే రోస్ట్ చేసుకుందాము. ఇందులో కొద్దిగా లావుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, రెడ్ క్యాప్సికము, అలాగే బీన్స్ కూడా వేసుకొని చక్కగా అంతా కూడా కలిపేసుకుందామండి. ఇందులో లైట్ బ్రౌన్ షేడ్ వస్తే చాలండి, మరీ మగ్గిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలా చూస్తున్నారు కదండి, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ని వేసుకొని చక్కగా అంతా కూడా కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని అంతా కూడా ఇందులోకి వేసుకొని కలిపేసి 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, అలాగే 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని చక్కగా అంతా కూడా కలిపేసుకుందాము. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. లాస్ట్లో కొద్దిగంత కొత్తిమీరని వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకొని లిడ్ ఆఫ్ చేసి అయితే సర్వ్ చేసుకోవడమే అండి. సింపుల్గా అండ్ క్రంచీగా, ఎంతో టేస్టీగా, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా లేదంటే పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఈజీగా సెట్ అయిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోస్ మీకు కావాలని అనుకుంటే మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.